అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారంతో జన సైనికులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎన్నికల ముందు వరకు పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ గేటు కూడా తాకనేమో అంటూ వైసీపీ నేతలు కోతలు కోసిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీకి దిమ్మ తిరిగిపోయేలా ఆ పార్టీ కంటే రెట్టింపు శాసనసభ్యులతో పవన్ కళ్యాణ్ శాసనసభలో హుందాగా అడుగుపెట్టారు. హేళన చేసిన వైసీపీ పతనమైపోగా జనసేనాని మాత్రం డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చున్నారు. టైం వచ్చినప్పుడు ఏదైనా సాధ్యమేనా? కాలం తలుచుకుంటే ఎంతగా ఎగిరెగిరి పడేవారైనా లొంగక తప్పదా? కాలం చాలా బలీయమైంది అని చెప్పడానికి ఈ పరిస్థితి చాలనుకుంటా. ఎట్టకేలకు జనసేనాని పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ శ్రేణుల కల నెరవేరింది. పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయబోమనే వైసీపీ నేతల అవహేళనలు, సెటైర్లు, అహంకారపూరిత మాటలకు ఆయన ఎన్నికల్లో గట్టి సమాధానం చెప్పిన సంగతి తెలిసిందే. టీడీపీతో పొత్తును ప్రకటించడమే కాకుండా బీజేపీని కూడా పొత్తులోకి తెచ్చి గేమ్ చేంజర్గా నిలిచారు. కూటమి అఖండ విజయంలో కీలక పాత్ర పోషించారు. పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేసిన 21 చోట్ల 21 అసెంబ్లీ స్థానాలను 2కి 2 ఎంపీ స్థానాలను గెలిపించుకుని రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా, అడవులు, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక రంగాల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ ఉన్నతాధికారులతో వరుస సమీక్షలతో జోష్ పెంచారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి చేరుకున్నారు. ఆయనకు పలువురు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అందరికంటే ముందుగానే అసెంబ్లీకి వచ్చిన పవన్ జనసేన పార్టీకి కేటాయించిన ఛాంబర్లో సీఎం చంద్రబాబు కోసం ఎదురు చూశారు. చంద్రబాబు రాగానే ఆయనకు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తొలుత సీఎం చంద్రబాబుతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు లేచి చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఆనందంతో బల్లలు మోగించారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ తెలుగులో ప్రమాణ పత్రాన్ని చదివారు. దైవ సాక్షిగా శాసనసభ నియమాలను పాటిస్తానని, శాసనసభ సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకుంటానని, సార్వభౌమాధికారాన్ని కాపాడుతానని, తన బాధ్యతలను శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని ప్రమాణం చేశారు. ప్రమాణం పూర్తయ్యాక ప్రోటెం స్పీకర్ వద్దకు వెళ్లి ఆయనకు నమస్కరించి కిందకు దిగివచ్చి రిజిస్టర్లో సంతకం చేశారు. కాగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడంతో జనసేన శ్రేణులు, అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ చేసిన ప్రమాణ స్వీకారం వీడియోను వైరల్ చేస్తున్నారు. వైసీపీ నేతలు తమ జనసేనాని అసెంబ్లీకి అడుగు పెట్టనీయబోమన్నారని, కానీ పవన్ వైసీపీ అహంకారపూరిత మాటలకు గట్టిగా బుద్ధి చెప్పి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది మంది అభిమానులు పవన్ సొంతం. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ప్రపంచంలోని తెలుగువారంతా పవన్ అంటే ఇష్టపడతారు. ఆయనకు ఇంతటి ఆదరణ ఒక్క సినిమాలతో మాత్రమే వచ్చింది కాదు. పవన్ సేవా గుణం, ఆపదలో ఉన్నవారిని ఆయన ఆదుకునే విధానం, తాను సంపాదించిందంతా ప్రజలకు సేవ చేసేందుకు ఖర్చు చేయడం, ఇలా తన జీవితమే ప్రజాసేవకు అంకితమిచ్చిన పవన్ కళ్యాణ్ను కోట్లాది హృదయాలు అభిమానిస్తుండడంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే అంతటి ప్రజాదరణ ఉన్న పవన్ కళ్యాణ్ను వైసీపీ నేతలు చులకనగా మాట్లాడారు. అసెంబ్లీ గేటును తాకనివ్వమన్నారు. అయితే వారందరికీ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి చిత్తుగా ఓడించారని జన సైనికులు కామెంట్స్ చేస్తున్నారు. సొంత డబ్బుతో ప్రజాసేవ చేస్తూ ప్రజల గుండెల్లో నిలిచిన పవన్ను అందలమెక్కించారని, ప్రజల రక్తాన్ని 5 ఏళ్ల పాటు జలగల్లా పీల్చిన వైసీపీ నేతలను మూలన కూర్చోబెట్టారని ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
నిజంగానే కాలం చాలా గొప్పదని చెప్పొచ్చు. నెల రోజుల ముందు వరకు తమను ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగిన వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసిన ప్రజలు జనసేనకు 100% స్ట్రైక్ రేట్తో అఖండ విజయాన్ని కట్టబెట్టారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాలం ఎవ్వరినీ విడిచిపెట్టదు. అధికారం చేతిలో ఉందని అహంకారంతో మిడిసిపడితే వైసీపీకి పట్టిన గతే పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇప్పటికైనా వైసీపీ తీరులో మార్పు వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.